దేశం తలగబడుతుంటే సంగీతం వాయించిండట వెనకటేదో దేశం రాజు అగో అట్లనే చేస్తున్నాడు మోడీ సారు అని చర్చ నడుస్తున్నది ఇప్పుడు దేశంలో. మౌన ప్రధానమంత్రి అని మన్మోహన్ సింగ్ సార్ అని అంటారు కానీ యుద్ధం మీద కానీ విదేశీ వాణిజ్యం మీద కానీ సప్పుడు చేయని ప్రధానమంత్రిగా మౌన ముద్రల మునిగిదేలుతున్న ప్రధానిగా మోడీ సార్నే చెప్పాలి అని అంటున్నారు. ఎందుకు ఏమిటనేది ఈ ముచ్చటింట తెలుస్తుంది. ఓ దేశ ప్రధానమంత్రి మీద బాంబులేసి చంపితే సప్పుడు లేదు. యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉన్నా ఆ ఆయిల్ రేట్లు మన దేశాన్ని కింద మీద చేస్తాయి కావచ్చన్నా నోరు మెదుపుతలేడు మోదీ సారు. ఇప్పుడు ఇరాన్ దేశం ఐరిస్ దేనా అనే యుద్ధ నౌకను అమెరికా ఇజ్రాయెల్ దేశాలు హిందూ మహాసముద్రంలో ముంచితే కూడా కనీసం ఖండించుడు కూడా ఖండిస్తలేడు. అగ్గో కండక్లేని తిప్పల కత్తిపీటకెందుకు? వాళ్ళెవలో అనుకొని దానిలాడితే మన మోడీ సార్కి ఏమారాటం? వాళ్ళెవలో కొట్టుకొని కొంపలు ముంచుకుంటే నడుమిట్లకు పోయి గాలికి పోయే కంపను గోసికి తలిగించుకున్నాడు ఎందుకు అని కొందరంటారు కావచ్చు. కానీ ఇరాన్ దేశ ఐరిస్ దేనా యుద్ధ నౌకను మన దేశానికి రమ్మని ఆహ్వానం పంపితేనే వచ్చింది. పోయిన నెల 19 తారీఖున విశాఖపట్నం మిలన్ విన్యాసాలల్లా పాల్గొన్నది ఆ ఐరిస్ యుద్ధ నౌక. తిరుగు ప్రయాణంలో హిందూ మహాసముద్రం నడుమిట్ల సబ్మెరైన్ బాంబులు వేల్చి ఐరిస్ దేనాను నిట్ట నిలువున ముంచిండ్రట. హాగో దాని మీద మోడీ సార్ మాట్లాడాలి కదా. నోరు మెదుపుకుంటుంటే ఎట్లా? మేము రమ్మని అడిగితే వాళ్ళు వచ్చిండ్రు. మా దేశానికి వచ్చి తిరిగిపోతుంటే యుద్ధ నౌకను ముంచుడు అమెరికా ఇజ్రాయెల్ దేశాలు తప్పు చేసినాయని ఒక్క మాట ఆయన అనాలి కదా. కానీ నోరు మూత పడ్డట్టు సప్పుడు చేస్తలేడట. పాపం ఆ ఐరిస్లో మొత్తం 180 మంది ఉంటే దాంట్లో 32 మందిని శ్రీలంక సైన్యం కాపాడిందట. మోడీ సార్కు ట్రంప్ దోస్తు కాబట్టి మాట్లాడతలేడు కావచ్చు. కానీ దేశం గురించి ఆలోచన చేయాలి కదా. దేశాలకు నడుము ఉండాల్సిన సంబంధాలు చెడిపోకుండా చూడాలి కదా. ఎంతసేపు అమెరికా దేశపోడు చెప్పిందే ఇనుకుంటా పోతే రేపు మనల వాని వాకిట్లా కట్టేసుకున్నట్టు చేస్తాడు. ఇప్పటికీ అమెరికా ఓడు చెప్పిన వాళ్ళ దగ్గరనే ఆయిల్ కొనాలని షరతులు పెడుతున్నాడు. యుద్ధం చేయబట్టి స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి. అయినా మోడీ సార్ మాట్లాడకపోవుడు ఏందని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్ కూడా.